श्रीनंद उवाच पर्जन्यो भगवानिन्द्रो मेघास्तस्यात्ममूर्तयः ते अभिवर्षन्ति भूतानां प्रेरणं जीवनं पयः. నందమహారాజు పలికెను, ఇంద్రుడు వర్షమును నియంత్రించువాడు, మేఘములు అతని ఆత్మస్వరూపము, సకల జీవులకు సుఖమును జీవనమును ఒసగెడి వర్షమును అట్టి మేఘములు కురిపించును. దీనికి ముందు 7వ శ్లోకం ఉంది. తత్ర తావత్ ప్రియా యోగో భవతాం కిం విచారితః అథవా లౌకికస్తన్మే పృచ్ఛతం సాధు భన్యతాం. అట్లయినచో మీరు కావించడి ఈ యజ్ఞ ప్రయత్నమును గురించి నాకు పూర్తిగా వివరింపుడు. ఇది శాస్త్రోపదేశముపై ఆధారం. నేను మొన్న చెప్పాను కదా, పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నాను. ఏ శాస్త్రంలో ఉంది అది? శాస్త్రాల్లో లేనప్పుడు దాన్ని మనం అనుసరించకూడదు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఎవడి మనసు కొడుకు తోస్తే ఏదేదో కొత్త కొత్త విధానాలు, వాటి వల్ల ఫలితం ఏముండదు, సమయం వృధా అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఒక పెళ్ళి ఒకటి జరుగుతూ ఉంటే పిల్లి ఒకటి అడ్డం తిరుగుతూ ఉంటుంది. ఆ యజమాని దాన్ని ఎంత తరిమినా అది పోవట్లేదు. అప్పుడు ఆ యజమాని అది పనులలో మనం వేగంగా అటు ఇటు తిరుగుతున్నాం, కాళ్ళ కింద పడి చచ్చిపోతేమోనని చెప్పి దాన్ని పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి పెళ్లి జరిపించేసి అలాగా అని చెప్పి ప్రభుపాదుల వారు, ఆధ్యాత్మికత అన్నటువంటిది ఒక ప్రామాణికత ఉండాలి. అది శాస్త్రాల్లో అంగీకరింపబడి ఉండాలా. నువ్వు చేసేటువంటి పద్ధతి మనసుకు తోచినట్టుగా చేసేది కాదు. అందుకనే మనం చూస్తాం, ఇప్పుడు ఏదో రకరకాల బొట్లు పెడతారు, ఒక సాంప్రదాయం ఉండదు. ఎవరో ఒకటి ఉంటుంది, అదేందో ఓల్డెన్ డేస్లో టీవీ యాంటీనా ఉంటుంది చూడండి, ఆ రకంగా యాంటీనా లాగా. సో రకరకాలు, అసలు పరంపర లేదు, ఒక పద్ధతి లేదు, వాళ్ళు అనుసరించే విధానం. నేను చిన్నప్పుడు ఇంటికి ఒక ఆయన వచ్చాడు. అంటే మా ఇంట్లో అప్పుడు సాధువులు వీళ్ళు వస్తూ ఉండేవాడు. అక్కడ ఒక దేవస్థానం ఉండేది. అక్కడ ఏదన్నా భాగవత ప్రవచనమో లేకపోతే హరికథో ఏదైనా జరిగితే వాళ్ళని మేము మా ఇంట్లో విడిది ఉండేవాళ్ళు అనమాట. ఒక ఆయన వచ్చాడు, మమ్మల్ని కదా నువ్వేంటి అట్ట అన్నావు, అది కూడా ఎనర్జీ వేస్ట్ చేయకూడదు, అది కూడా నమస్కారం కూడా షార్ట్ కట్లో చెప్పుకుందాం అని అన్నాను. ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎక్కడ చెప్పారు ఇట్లా షార్ట్ కట్లో చెప్పు? ఒక ఆయన, నేను బెంగళూరులో ఉన్నప్పుడు జపం చేయరా బాబు అంటే హెచ్కే హెచ్కే కేకేకేకే హెచ్ఆర్ హెచ్ఆర్ అని చెప్పాడు. అరే ఇదేంటి అంటే హరే కృష్ణ మంత్రం షార్ట్ కట్ అంట. హరే కృష్ణ మంత్రం షార్ట్ కట్ అంట. సో ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు ఉంటారు. ఇంకొక ఆయన జపం చేస్తున్నావా అంటే లేదన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాను. ఆయన ఒక్కరోజు జపం చేసి మొత్తం రికార్డ్ చేశాడంట టేప్లో. అది పెట్టుకొని వింటాడంట రోజు. అది పెట్టుకొని వింటాడంట రోజు. అంటే ఏదైనా కానీ పద్ధతి ప్రామాణికమైనటువంటి పరంపరలో వచ్చి ఉండాలా, శాస్త్రాల్లో అది ఉండాలా. గురువులు కూడా శాస్త్రంలో ఏదైతే ఉందో దాన్నే బోధించేటట్టుగా ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్పేదానికి అవకాశం లేదు. సో అందుకని ఇక్కడ భగవంతుడు మీరు చేసే పూజా విధానము, మీరు చేసే పూజా విధానం. ఇప్పుడు సుప్రభాతం అనేది వెంకటేశ్వర స్వామికి ఓకే, ఈ సిలువాయినకి కూడా సుప్రభాతం వచ్చింది ఇప్పుడు. అదేంటది?
తర్వాత ఇంకొక బాబాకి సుప్రభాతం, అన్నీ కాపీలు కల్తీలు. అందుకనే కలియుగంలో భాగవతం చెప్తుంది కైతవ ధర్మం, ధర్మం పేరుతో మోసం. లేని దాన్ని నువ్వు పూజిస్తే ఉపయోగం ఏముంది చెప్పండి, లేని దాన్ని నువ్వు పూజిస్తే. సో అందువల్ల మనం ఏంటి అంటే ప్రతిదీ శాస్త్రాల్లో అది ఉండాల. మనం ప్రాక్టీస్ చేసేది ఏదైనా కానీ, అది 7వ శ్లోకం నుంచి మనకు స్పష్టంగా భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నారు. మీరు చేసే పూజా విధానము అది శాస్త్రాల్లో ఉందా లేదా ధృవీకరించుకోవాలి, ధృవీకరించుకోవాలి. దానికి సమాధానంగా నంద మహారాజు ఏం చెప్తున్నాడంటే, ఇంద్రుడు వర్షాలకి ప్రాతినిధ్యం వహిస్తాడు, మేఘాలన్నీ కూడా ఆయన యొక్క ఆత్మలు. సో వర్షం వర్షించకపోతే మానవాళి మనుగడ ఉండదు. ఇంతకు ముందు రోజుల్లో మనుషులు ధర్మంగా నడుచుకోవడం వల్ల ప్రభుపాదుల వారు ఆయన లెక్చర్స్లో చెప్తారు, మాసానికి 3 వర్షాలు పడేటివి అంటారు. 10 రోజులకు వర్షం, 10 రోజులకు వర్షం, 10 రోజులకు వర్షం. నేను అంతకుముందు మనం ఒకసారి జన్మాష్టమి కాంపిటీషన్స్లో డిబేట్లో ఆర్ వీ హ్యాపీయర్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్ అనే టాపిక్ ఇచ్చాం. అంటే మన పూర్వీకుల కన్నా మనం ఆనందంగా ఉన్నామా, అది టాపిక్. ఉన్నామని కొందరు వాదించాలా, లేమని కొందరు వాదించాలా, అది డిబేట్. దాంట్లో ఒక పిల్లవాడు చెప్పాడు, మన పూర్వీకులు మనంత తెలివితేటలు గల్లోళ్ళు కాదు, ఈ టెక్నాలజీ అంతా కనుక్కోలేదు, అందువల్ల వాళ్ళు అంత సుఖపడలేదు. మనం ఇప్పుడు బాగా టెక్నాలజీ కనుక్కున్నాం కాబట్టి అన్ని వసతులు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్పి ఒకడు అన్నాడు. డిబేట్లో ఆపోజిట్ ఒక పాప ఏమనిందంటే, మన పూర్వీకులు తెలివైన వాళ్ళు కాకుండా లేరు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు అప్పట్లో టెక్నాలజీ కనుక కనుక్కొని ఉంటే ఆ టెక్నాలజీ అంతా ఉపయోగించి ఈ యొక్క ప్రకృతిని మనం సర్వనాశనం చేస్తుండే వాళ్ళము. ఇప్పుడు అసలు అనుభవించడానికి ఏమీ ఉండేది కాదు. అందువల్ల ముందు చూపుతోటి వాళ్ళు ఆ టెక్నాలజీ కనుక్కోలేదు. ఇప్పుడు కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది, వింటూ ఉన్నామా? రాబోయే రోజుల్లో ఆ ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల సూర్యరశ్మి అది తీవ్ర ప్రభావం చూపించి ఆ సూర్యరశ్మిలో నడిచే వాళ్ళందరికీ కూడా చర్మ రోగాలు వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి, ఇది వచ్చేస్తాయి. ఇవన్నీ ఆర్టికల్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి మన పూర్వీకులు 100 సంవత్సరాల కిందటి ఈ కార్లు, ఈ కర్మాగారాలు ఇవన్నీ కనుక్కొని కాలుష్యాన్ని పెంపొందించుంటే ఈ పాటికి ఓజోన్ పొర దెబ్బతినిపోయింది, మనం జీవించేదానికి లేదు. తర్వాత ఇప్పుడు మాసానికి 3 వర్షాలు అంటే పంట వేసినోడికి ఎంత అవసరమో అంత. మంచి వర్షం పడింది అనుకోండి 10 రోజులు చాలు, ఇంకా అతను నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, పంటకి సరిపోదు. ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే పంట వేస్తారో, ఎప్పుడైతే వర్షం అవసరమో అప్పుడు పడదు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే సమయంలో అది కోసుకొని దాచిపెట్టుకోవాలనే సమయంలో పడి మొత్తం నాశనం అయిపోతుంది. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పేపర్లలో ఏమనంటే, వరి రైతులు వర్షాలు అకాల సమయంలో పడి అవన్నీ కూడా వడ్లు నానిపోయి మొలకలు వచ్చేసాయి, నష్టపరిహారానికి ధర్నా చేస్తున్నారు. నష్టపరిహారానికి ధర్నా చేస్తున్నారు. ఇంతకుముందు ఇటువంటివన్నీ లేవు. ప్రతిదీ ఏంటంటే ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ధర్మంగా నడుచుకుంటే భగవంతుడు పర్ఫెక్ట్ సుప్రీం సప్లయర్గా నీకన్నీ టైం టు టైం అందిస్తూ ఉంటాడు. టైం టు టైం అన్నీ అందిస్తుంటాడు. వికృతాలు ఏముండవు, విపరీతాలు ఏముండవు, అన్నీ కూడా
చాలా నార్మల్గా సక్రమంగా సకాలంలో అన్నీ జరిగేటట్టుగా భగవంతుడు చూసుకుంటాడు. అది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? హరే కృష్ణని బట్టి ఆధారపడి ఉంటుంది. హరే కృష్ణ ఏంటి? యుగధర్మం. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు? యజ్ఞం చేస్తే వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే తినేదానికి ఆహారం లభిస్తుంది. యజ్ఞాత్ భవంతి భూతాని. యజ్ఞ అంటే సమయానికి ఆ యజ్ఞం ఏంటి? కలియుగంలో యుగధర్మం హరినామ సంకీర్తన. ఇది యుగధర్మం. దాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు ధర్మానికి అనుగుణంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడేమవుతుంది అంటే వర్షాలు పడతాయి. వర్షాలు పడితే పంటలు బాగా తినేదానికి ఆహారం లభిస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేస్తూ పోతే, వర్షం అనేది పడకపోతే, ధర్మం అనేది ఆచరించకపోతే, వర్షం అనేది పడకపోతే, నువ్వు టెక్నాలజీ అని చెప్పి టెక్నాలజీని నమ్ముకొని జీవనాన్ని గడిపితే నట్లు బోట్లు తిని ఏమన్నా జీవనం గడపగలవా? నట్లు బోట్లు తిని ఏమన్నా జీవనం గడపగలవా? ఒకరోజు నేను ప్రవచనం ఇచ్చిన తర్వాత ఒక యంగ్స్టర్, గురుగారు ఇంకా భజనలు కీర్తనలు ఏంటి, ఆధునిక యుగం ఇది, మీరు ఏదైనా కొత్తది చెప్పాలా అన్నాడు. నేను అన్నాను, ఏం తింటున్నావు అన్నా. అన్నం తింటున్నాను అన్నాడు. భలేవాడివే, ఇది ఆధునిక యుగం, అన్నం తినడం మానేయాలా, ఈ యొక్క కేబుల్స్, చిప్స్, నట్లు బోల్ట్లు ఇవి తినాలా? అదెట్ట కుదరదు అన్నాడు. అదెట్ట కుదరదు, ఇది కూడా అట్టే కుదరదు. అదెట్ట కుదరదు, ఇది కూడా అట్టే కుదరదు. సో మనిషి ఏంటి అంటే ఏదో తను చాలా చాలా తెలివైనోడు అనుకుంటాడు, చాలా తెలివైనోడు అనుకుంటాడు. సో ఏంటి నీ తెలివితేటలు? ఎప్పుడు నువ్వు నిజమైన తెలియగలడు అవుతావు అంటే ధర్మం తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు నువ్వు తెలియగలడు. ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే నీ తెలివితేటలు దేనికి గోదాట్లో వేయాలి? ఉపయోగం లేదు. సో అందువల్ల ఇక్కడ మానవుడే కాదు, సర్వజీవుల యొక్క మనుగడ ప్రకృతి వరాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రకృతి ఇచ్చేటువంటి వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకృతికి విరుద్ధంగా ఇప్పుడు మన తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ అంతా కనుక్కొని దాని పర్యవసానం మనం ఏం సాధించాం ఒక్క నిమిషం ఆలోచించి అనలైజ్ చేస్తే శ్రమ ఏవయి కేవలం వేస్ట్ ఆఫ్ లేబర్ అన్నమాట. వేస్ట్ ఆఫ్ లేబర్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇళ్లలో బావులు ఉండేటివి. ఆ బావుల్లో నీళ్లు చేదుకునేవాళ్ళు. వీడు ఉదయంతో కాలకృత్యాలు అవన్నీ తీర్చుకోవాలంటే బావిలో నీళ్లు చేదుకుంటే వీడికి ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అయిపోద్ది. అవునా? ఇప్పుడు దానికి మోటార్ బిగించుకొని స్విచ్ ఆన్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ చేస్తే ట్యాంక్ నిండిపోద్ది, నీళ్ళు వచ్చేస్తాయి. వీడికి వ్యాయామం ఏం లేదు, బాడీకి ఎక్సర్సైజ్ ఏం లేదు. ఆయన ఉదయంతో అతి కష్టం మీద వాకింగ్ అంటా వస్తాడు. వాకింగ్ కూడా ఎట్ చేస్తాడు? పొట్ట కదలకుండా ఉపయోగం ఏముంది? బ్రిస్క్ వాక్ అని అంటారు. తర్వాత ఇంతకుముందు ఇళ్లలో ఇడ్లీ చేసుకోవాలన్నా, దోశ చేసుకోవాలన్నా రుబ్బురోళ్ళు ఉండేవి.
లేడీస్కి అది ఆటోమేటిక్గా వ్యాయామం అవుతుంది. ఇప్పుడేమైంది, మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి, వ్యాయామం ఏం లేదు, స్విచ్ ఆన్ చేసేది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, నేను మొన్న చెప్తా ఉన్నాను, ఆ మిక్సీ గ్రైండర్లో వేసుకునే ఇది కూడా లేదు. నేను మొన్న ఎయిర్పోర్ట్కి పోతా ఉంటే దారిలో టేబుల్ పెట్టుకొని ప్యాకెట్లు ఏదో వైట్గా పెట్టి అమ్ముతున్నారు. నేను ఎప్పుడు చూడలా, ఈ మధ్య మొన్న చూసా. ఏంటది అంటే ఇడ్లీ పిండి అంటే దోశ పిండి అంట. అది కూడా ఎవరో చేసి పెడితే అది కొనుక్కొని వీళ్ళు పోసుకుంటున్నారు అన్నమాట. ఎన్ని ఉన్నాయి తెలుసా ఆ దారిలో అంతా. సాయంత్రం చాలా టేబుల్స్ వేసుకొని ఇదేంటిది కొత్త వ్యాపారం చాలా విపరీతం అయిపోయింది అనుకోండి. అంటే దాని ఎవడు ఆ మిక్సీలో వేసుకునేది, గ్రైండర్లో వేసుకునేది కూడా కష్టం అయిపోయింది. సిటీస్లో అయితే అసలు పొయ్యలకిచ్చట్లేదు, అది వేరే విషయం. ఎక్కడ బండి కనిపించినా కిక్కిరిసిపోయి ఉంటారనమాట బండిలో. వాడు చాలా హైజెనిక్గా చేస్తాడు, ఇట్టని టేసి అందువల్ల టేస్ట్ బాగుంటాయి అవన్నీ చేయడం వల్ల. సో అందుకని ఫుల్ క్రౌడ్ అవి తినడానికి, ఆ టేస్ట్ బాగుంటాయి కాబట్టి. ఈ మధ్య వీడియోలు పెడతా ఉన్నారు, ఏమని వాడు పానీ ఎట్ట కలుపుతున్నాడు, ఎంత దరిద్రంగా కలుపుతున్నాడు అంటే ఉప్పు తక్కువ అయితే వాడి చెమట వేసేస్తాడు అంతా. అవన్నీ వీడియోలు పెడుతున్నా కానీ క్రౌడ్ ఏం తగ్గట్లా. ఎందువల్లంటే బలం ఎక్కువ వస్తుంది అటువంటి అన్ని తింటే. నిన్న ఒక డివోటీ వచ్చి చెప్తా ఉన్నాడు, హాస్పిటల్ ఖర్చు సంపాదించిందంతా అయిపోతా ఉంది. మొన్నేదో వాళ్ళ వైఫ్కి షుగర్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే 20,000 బిల్ వేసారంట. వాడు సంపాదించింది పోయింది 20,000 రూపాయలు నెలకి. సో ఇట్లాగా ప్రతిదీ కూడా మనం సుఖపడాలా అని చెప్పి మనం ఏదో ఆలోచించి ఈ టెక్నాలజీని అంతా కూడా మనం ఇచ్చేసుకొని లాస్ట్కి ఏమవుతుంది, అది అనారోగ్యాలకి, తర్వాత దానికి దీనికి దారి తీస్తుంది. సో ఇంతకు ముందు రోజుల్లో వాళ్ళు ప్రభుపాదులు వారు చెప్పారు, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. వాళ్ళు జస్ట్ భూమాత గోమాత మీద ఆధారపడి వాళ్ళు ఏదో పంటలు పండించుకునేవాళ్ళు, గోవుని చూసుకునేటువంటి వాళ్ళు. ఆ పంటల ద్వారా ధాన్యం వచ్చేది, గోవు ద్వారా క్షీరం వచ్చేది. ఈ రెండిటితో హ్యాపీగా జీవితం అట్లా గడిపేసేవాళ్ళు. మొన్న ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మనిషి అసలు తన యొక్క పాదాన్ని భూమి మీద పెట్టట్లేదు, దానివల్ల సగం రోగాలు. అసలు ఆ పాదం అన్నటువంటిది భూమి. ఎందువల్లంటే పంచభూతాల్లో భూమి యొక్క పర్సంటేజ్ ఎక్కువ మన శరీరంలో. సో ఆ భూమి మీద మనం పాదం మోపినప్పుడు ఏమవుతుంది అంటే, మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని అంతా కూడా ఆ భూదేవి లాగేసుకుంటుంది. ఇంతకుముందు రోజుల్లో మన పూర్వీకులు ఏంటి అంటే, మా తాతగారు ఆయన ఒకే ఒక బిట్ ఉండేది, 24-25 ఎకరాలు. ఉదయం లేస్తే ఆయన ఆ పొలంలో పని చేసుకునేవాళ్ళు, ఏదో పూజ, ఆధ్యాత్మిక చింతన అట్లా ఉండేవాళ్ళు. ఒక్కడే ఆయన ఎద్దుల్ని పెట్టుకొని పొలం దున్నడం అన్ని పనులు చేసుకునేవాడు. ఆయన నాకు తెలిసి 70 సంవత్సరాల వయసులో కూడా 100 కేజీలు, అప్పుడు 100 కేజీలు ఉండేది బియ్యం బస్తా. అంటే ఇప్పుడు మనిషి శక్తిని బట్టి తగ్గిస్తూ వచ్చారు. 100 కేజీలు 70 కేజీలు అయింది, తర్వాత 50 కేజీలు అయింది, 25 కేజీలు, ఇప్పుడు 2 కేజీలు 1 కేజీని, అంతకన్నా ఎక్కువ మొయ్యలేడు మనిషి. సో వీడి యొక్క శక్తిని బట్టి తగ్గించేసారు అంతా. వాడు ఆ చిన్న బ్యాగ్ ఎత్తుకునేదానికే కష్టం అన్నమాట. ఆయన 100 కేజీలు బస్తా ఎత్తి ఎద్దుల బండ్లో వేసుకొని వెళ్ళిపోయి మిల్లుకి వెళ్ళి ఆడించుకొని వచ్చేసేవాడు అనమాట. అంత అంటే 70 ఇయర్స్ ఏజ్లో అంత శరీర శక్తి ఉండేది. మనం ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఒక 2 పూరీలు తినరా అంటే నాకు డైజెస్ట్ కాదు అంటాడు. 2 పూరీలు వాళ్ళకి తినిపించడానికి చాలా కష్టపడాలి. నేను చూశాను, మా తాతగారు హోళీలు, మనం హోళీలు అంటాం కదా, ఒబ్బట్లు, అవి ప్లేట్ అంత పెద్దవి ఉండేటివి. ఒక చిన్న దీంట్లో నెయ్యి ఇంత దాంట్లో
ఆ నెయ్యి ఇటు పోసుకొని దాన్ని ఇట్లా కలుపుకొని తినేవాళ్ళు. వాళ్ళు ఒక 4-5 తినేసేవాళ్ళు. ఏంటి భోజనంతో పాటు, అది భోజనంతో పాటు. మన శివాత్మ ఇప్పుడు న్యాచురోపతి దీనికి వెళ్ళాడంట. వెళ్తే వాళ్ళు చెప్పారంట మధ్యాహ్నం 2 పుల్కాలు, కొంచెం సబ్జీ, ఇంతే ఒక కప్పులో రైసు, ఇది డైట్ అన్నారండి. అప్పుడు శివాత్మ అమాయకంగా అడిగాడంట, ఇది లంచ్ తీసుకున్న తర్వాత లేకపోతే తీసుకోక ముందా అన్నాడంట. లంచ్ తీసుకున్న తర్వాత తీసుకోక ముందు అది తీసుకోవాలన్నాడంట. సో అట్లాగా సో వాళ్ళంతా డైట్ తీసుకునేవాళ్ళు ఆరోగ్యం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, అప్పట్లో నేను ఒక ఆర్టికల్ కూడా చూశాను. ఏంటంటే ఆ ఆర్టికల్ 1980 సంవత్సరం ముందు ఎవరైతే ఆహారాన్ని బాగా తీసుకున్నారో వాళ్ళకంత హెల్త్ ఇష్యూస్ రావంట. ఎందువల్లంటే అప్పట్లో ఈ యొక్క ధాన్యాల్లో వీటిల్లో కెమికల్ యూసేజ్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు అసలు తినేటువంటి ఆహారంలో శక్తి లేదు, రుచి లేదు. ఏదో కడుపు నింపుకోవాలని చెప్పి జస్ట్ తింటున్నాం, కానీ నిజంగా ఆ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయట్లేదు. ఎందువల్లంటే రుచి లేదు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఏ కూర చేసుకున్నా ఏది తీసుకున్నా దానికి ఎంతో రుచి ఉండేది. దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని తినేవాళ్ళు. ప్లేట్లు ఎట్లుండేటివంటే లాస్ట్లో తినేసిన తర్వాత అది కడిగేసి పెట్టినటువంటి ప్లేట్ లాగా ఉండేది. అంటే రుచి ఇది బాగలేదు, అది వదిలేసి ఎట్లుంటుందంటే కొత్తగా వడ్డించిన ఇస్తరులాగా. ఏదైనా కానీ మహాభారతంలో మీరు గమనిస్తే యక్షుడెవరో దాని దగ్గరికి వచ్చి ఆధునికమైనటువంటి విజ్ఞానం ఉంది, వీళ్ళు భక్తులు కదా, ఏదైనా కానీ వాళ్ళు నిర్ణయం తీసుకునేవాళ్ళు కాదు. ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, కృష్ణ ఏదో ఆధునిక విజ్ఞానం అంట, అది తీసుకోమంటావా అని. అంటే ఈ కార్లు గీర్లు వేరే బ్రహ్మాండంలో ఆల్రెడీ ఎప్పుడో రన్నింగ్లో ఉన్నాయి. వీళ్ళేదో కొత్త మేమేదో సాధించేసాం అనుకుంటే కాదు. వేరే బ్రహ్మాండంలో ఎంతకన్నా ఫైన్ టెక్నాలజీలో కలియుగం అడ్వాన్స్డ్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇంకా వాహనాలు గీహనాలు అన్నీ ఉంటాయి. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈ యొక్క ఆధునిక విజ్ఞానం అంతా కూడా సమస్యలతో ఉంటుంది, అవసరం లేదని చెప్పాడు. సమస్యలతో ఉంటుంది. అయినా మనం ఈరోజు మనం ఏదో కనుక్కున్న దానికి ఏదో పెద్ద సాధించామనుకుంటే, ఏంటి అసలు నువ్వు కనుక్కున్నది ఏంటి చెప్పు. ఇంతకుముందు ప్రభుపాదులు వారు చెప్తారు, పుష్పక విమానాలు, ఇప్పుడు విమానం కనుక్కున్నాం, అప్పుడు పుష్పక విమానాలు ఉండేవి. అప్పుడు పుష్పక విమానాలకి పెట్రోల్ లేదు, ఇప్పుడు పెట్రోల్. అప్పుడు పైలట్ లేడు, ఆ పుష్పక విమానం ఎవరు ఓన్ చేస్తారో ఆ వ్యక్తి మనస్సులో సంకల్పం చేయాలా, నేను రాజమండ్రిలో ఉన్నాను, అర్జెంటుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలా, ఎక్కేసి తిరుపతికి వెళ్ళిపో అంటే జుమ్మని వెళ్ళిపోతుంది. అక్కడ వాడి యొక్క ఇంధనం ఏంటి అంటే తపశ్శక్తి, సాధన, మంత్రబలం. అది ఇంధనం. సాధన, తపశ్శక్తి, మంత్రబలం. మంత్రం ఉచ్చరిస్తే అన్ని జరిగిపోతా ఉంది. ఇప్పుడు అక్కడ ఇజ్రాయిల్, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, బాంబులు వేస్తున్నారు, అమాయకుడు చేస్తున్నాడు, అందరూ ఎవరు పిచ్చి కుప్పలుగా చచ్చిపోతా ఉన్నారు. కానీ అప్పట్లో టెక్నాలజీ చూడండి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలాడు, తల్లికి కూడా ఏం కాకూడదు, గర్భంలో ఉన్న పిండానికి మాత్రం హాని జరగాల. ఎంత ఫైన్ టెక్నాలజీ. అదే బ్రహ్మాస్త్రము ఈ బ్రహ్మాండాన్ని మొత్తం నాశనం కూడా చేయగలదు. తల్లి గర్భంలో ఉండే పిండాన్ని మాత్రమే నాశనం చేయాలా అని మంత్రం ద్వారా కంట్రోల్ చేస్తాం. అదే బ్రహ్మాస్త్రానికి శక్తి ఉంది బ్రహ్మాండాన్ని నాశనం చేయడానికి. మరి ఇప్పుడు టెక్నాలజీ ఫైనా, అప్పుడు టెక్నాలజీ ఫైనా? ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక సైంటిస్ట్ అంటాడు, ఏమని అంటే, ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, టెస్ట్ ట్యూబ్ బేబీస్ కనుక్కున్నాం మేము అన్నారు. ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారు,
కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలేరు అని ఆయన అన్నాడు. కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలే. ఇప్పుడేంటి, అప్పుడే ఉంది టెక్నాలజీ. వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీలు కనుక్కున్నామని చెప్పి అంటున్నారు కదా, మరి ఆ ప్రాసెస్ రెగ్యులర్గా ఎందుకు చేయట్లేదు చెప్పండి? ఇప్పుడు కనుక్కున్నామన్నారు, ఇప్పుడు మనకు తెలిసింది ఇప్పుడు జరుగుతూ ఉంది అది ప్రాసెస్. అవన్నీ ప్రాక్టికల్ కాదు. భగవంతుడు ఎంత టెక్నికల్గా అరేంజ్ చేశాడు అంటే, ఆ గర్భాశయాన్ని ఒకటి పెట్టి తల్లి గర్భంలో ఆ బిడ్డ పెరిగేదానికి అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి మెకానిజం భగవంతుడు సృష్టించాడంటే, ఇంకా ఆయన బుర్రను మించిన బుర్ర ఇంకేముంది చెప్పండి? అద్భుతం. ఈ శరీరమే ఒక అద్భుతం, ఈ సృష్టి ఒక అద్భుతం. ఇంత అద్భుతమైన వాటిని సృష్టించాడు భగవంతుడు అంటే, ఆయన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. సో అందువల్ల ప్రకృతికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా చేసేది ఏదైనా కానీ అది వినాశనానికే దారితీస్తుంది. అది ఆధ్యాత్మిక చింతనైన, భౌతిక జీవిత విధానమైన, శాస్త్రానికి అనుగుణంగా మనం దాన్ని జరపడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పురుషార్థాలు అంటే ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ అర్థము కామము ఈ రెండు కూడా ఈ ధర్మం ప్రకారమే చేయాలి. అది భగవంతుడు శాస్త్రాల్లో తెలియపరిచాడు. ఆ ధర్మం ప్రకారం చేసినప్పుడు ఏంటి అంటే దాంట్లో కర్మ ఉండదు, అది లోక వినాశనానికి దారి తీయదు. ఇప్పుడు ధర్మం అనేది లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే లోక వినాశనం. పాము పడింది, వీళ్ళందరూ కూడా పరుగులు తీసి భయోత్పాదం, దుర్మార్గం. సో ఇటువంటివన్నీ కూడా అందుకనే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే శూద్రుడికి విలువైన విద్యలు నేర్పించేవాళ్ళు కాదు. ఇప్పుడు దానికి కూడా శాస్త్రాల్ని వేలెత్తి చూపిస్తారన్నమాట. ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ఎందుకు విద్యను ఇవ్వలేదు? నేను ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్న వేసేవాడిని. ఏమని అంటే, సామాన్యులకు అందరికీ AK-47 ఎందుకు ఇవ్వలేదు? ప్రతి ప్రజకు AK-47 ఇస్తే వాడు దాన్ని దుర్వినియోగం చేస్తాడు, అందుకని ఇవ్వట్లేదు. ఇది కూడా అంతే. ఒక శూద్రుడికి ఇప్పుడు చూడండి, ఈ పిచ్చోడి చేతిలో రాయన్నట్టుగా వీళ్ళందరి చేతుల్లో బాంబులు అన్నీ ఉండేసరికి, న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఉండేసరికి దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది లేక చిన్న ఏదో ఈగోయిస్టిక్ దీనికోసం దేశాలు తగలబెట్టేసుకుంటున్నారు. ఇంతకు ముందు రోజుల్లో క్షత్రియుడు జీవితం యొక్క విలువ తెలిసి ఒక అస్త్రాన్ని అతనికి గురువు ఇస్తున్నాడంటే ఏ సమయంలో ఆ అస్త్రాన్ని నువ్వు ఉపయోగించాలా, ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించాలా, అవన్నీ కూడా నేర్పించి అప్పుడు అస్త్రాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు. ఏది మంచిది, ఆ అస్త్రం ఎట్లాంటి సమయంలో ఉపయోగించాలా అనేటువంటి ఒక నీతి ధర్మం బోధించి అతను దానికి కట్టుబడేటట్టుగా ప్రతిజ్ఞ చేయించి అతనికి అస్త్రం ఇవ్వడం ఉత్తమమా, లేకపోతే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఎవడి మీద అంటే వాడి మీద బాంబులు వేసేసే దానికి ఇదే? సో అందువల్ల అప్పుడు ఏంటి అంటే ఒక బ్యాలెన్స్ ఉండింది సొసైటీలో, ఒక బ్యాలెన్స్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నిన్న నాకు ఒక డివోటీ ఆ ఏరియాలో ఉన్నాడు అనమాట. పాపం అతను మొన్న వచ్చాడు కదా మనకు గురు మహారాజ్ వ్యాస పూజ, తుష్టిమోహన్ ప్రభు. నిన్న ఆయన మెసేజ్ పెట్టాడు, నేను యుద్ధం జరిగే కంట్రీలో ఉన్నాను, ఎప్పుడు బాంబు పడుతుందో ఏంటో తెలియదు అని చెప్పి ఏదో కొన్ని క్వశ్చన్స్ ఆయన అడిగాడు అనమాట. నిన్న నాకు ఆడియో మెసేజ్ పెట్టాడు. సో దారుణం చెప్పేవాళ్ళు. ప్రామాణికమైన దాంట్లో ఉండేదే మనం ఆచరించాలి, పిచ్చి పిచ్చిగా ఉండేది మనం ఆచరించకూడదు.
సో అందువల్ల నేను ఇంతకుముందు ఎన్ని రకరకాలు ఈ శాస్త్రం తెలియని దానివల్ల కొందరు ఉండేవాళ్ళు 500 రూపాయలు కడితే మీకు దేవుణ్ణి చూపిస్తాం, 1000 రూపాయలు కడితే దేవుణ్ణి చూపిస్తాం. నాకు ఒక ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. 500 కట్టి వెళ్ళాడంట, కూర్చొని కళ్ళు మూసుకో 10 నిమిషాలు అన్నారంట. కళ్ళు మూసుకుంటే ఆయనకేం కనపట్లేదు. 10 నిమిషాల్లో దేవుడు కనిపించేస్తే ఏంది, ఇంకా సాధువులందరూ 1000 సంవత్సరాలు తపస్సులు చేసి ఎంత చిన్న విషయమా? నీలో ఉన్నటువంటి కాలుష్యం అంతా పోవాలి సాధన ద్వారా, అప్పుడే భగవంతుడు నీకు దర్శనం ఇస్తాడు. 10 నిమిషాల తర్వాత వచ్చి తట్టి లేపారంట, కనిపించాడంటే కనపడలేదన్న. మేము తిట్టారంట, నువ్వు మహాపాపివి, దుర్మార్గుడివి, నీచుడివి, నికృష్టుడివి, ఇంకోసారి గట్టి కూర్చోవాలన్నారంట. మళ్ళా గట్టి కూర్చున్నాడంట, మళ్ళా కనపడలేదు, మళ్ళీ వచ్చి తిట్టారంట. ఆయన మూడోసారి కూడా ఇతను ఏంటంటే ట్రై చేద్దాం, వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా. మూడోసారి కూడా ఏం కనపడలేదంట. ఈయన అనుకున్నాడంట, 2 సార్లు డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నాను, మూడోసారి కూడా దేనికి తిట్టించుకోవడం అని చెప్పి పక్కనోడు వాడిని అడిగితే వాడు చెప్తున్నాడంట. అంటే అక్కడ ఎవడన్నా కనిపించిందని చెప్తే వాడిని శభాష్ అంటారు. వాడు హనుమంతుడు కనిపించాడు అన్నాడంట. ఈయన పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన అడిగి ఆమె తట్టి లేపి నీకేం కనిపి, నాకు పంచముఖ హనుమంతుడు కనిపించాడు అన్నాడంట. నీ పాపం ప్రక్షాళన అయిపోయింది అన్నాడు. పాపం ప్రక్షాళన కాదు, 1500 పోయింది అన్నాడంట. సో ఇవన్నీ కూడా కైతవ ధర్మం, ధర్మం పేరుతో మోసం. సాధన చేయాలా, నీ యొక్క అలవాట్లు మార్చుకోవాలా. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, కలియుగం కదా, పాపాలు చేయకుండా ఎక్కడ ఉంటావు, పాపాలు చేయి, మా దగ్గరికి వచ్చి మేము గడిగేస్తాం. ఏంది ఇది? అట్లాంటివి చెప్తే ఇంకా విపరీతం అయిపోతారు, రెచ్చిపోతారు అందరూ. పాపాలు చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, కడిగేస్తారంట, పెద్ద ఫెనాయిల్ బాటిల్స్ పెట్టుకొని ఉన్నారంట. ఇవన్నీ అటువంటి ధర్మం బోధించకూడదు మనం. సో అందుకని ప్రభుపాదుల వారు ఎంతో తపనతోటి ఆయన పరంపరలో ఉండేదే మీరని సిద్ధాంతం, మెయిన్ ప్రభుపాదుల వారి సిద్ధాంతం అదేంటి అంటే పరంపర ఉండాలి, ఆధ్యాత్మికతగా పరంపర ఉండాలి. దాన్ని భగవంతుడు ఈ శ్లోకంలో ముందు 7వ శ్లోకంలో ధృవపరుస్తున్నాడు. మీరు చేసే విధానం శాస్త్రంలో ఉందా లేదా, శాస్త్రంలో ఉందా లేదా. సో అందువల్ల మనం ఆ పరంపర ఇంపార్టెన్స్ కూడా తెలియపరచాలి జనాలకి, వచ్చేవాళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు